కాకినాడ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ సిఎస్ఆర్ నిధులతో చేపట్టిన పలు అభివృద్ధి పనులను మంగళవారం జిల్లా కలెక్టర్ డాక్టర్ షణ్మోహన్ సగిలి, రాష్ట్ర ఎమ్మెల్సీ కర్రి పద్మశ్రీ నారాయణరావు ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ పద్మశ్రీ మాట్లాడుతూ, ప్రజా ఆరోగ్య రంగం మరింత బలోపేతం కావాలంటే ఇటువంటి అభివృద్ధి పనులు అవసరం. కాకినాడ జీజీహెచ్ రాష్ట్రంలోనే అగ్రస్థానం దక్కించుకోవాలి అనేది మనందరి ఆకాంక్ష అన్నారు. సూపరింటెండెంట్ డాక్టర్ ఎస్ లావణ్య కుమారి మాట్లాడుతూ, ప్రముఖ సంస్థల సిఎస్ఆర్ నిధులతో న్యూరాలజీ, పుల్మనాలజీ, ప్రివెంటివ్ ఆంకాలజీ విభాగాల్లో అత్యాధునిక వైద్య పరికరాల కొనుగోలుకు ఓఎన్జీసీ 50 లక్షలు ఖర్చు చేయడం జరిగింది. అలాగే ఓపీ షెడ్ పునరుద్ధరణకు ఓఎన్జీసీ 4.75 లక్షలు, న్యూరో ఓపీ షెడ్ నిర్మాణానికి యూనివర్సిటీ ఆఫ్ బయోఫ్యూయల్స్ ప్రైవేట్ లిమిటెడ్ 16.85 లక్షలు, ప్రివెంటివ్ ఆంకాలజీ విభాగం షెడ్ నిర్మాణానికి జెమినీ ఎడిబుల్స్ 1 లక్ష మంజూరు చేశాయని మొత్తం 78.77 లక్షలతో అభివృద్ధి పనులు చేపట్టినట్లు వివరించారు. ఈ అభివృద్ధి పనుల వల్ల మెరుగైన పేషెంట్ కేర్, ఆధునిక పరికరాలు, సదుపాయాల వల్ల వైద్య సేవల నాణ్యత పెరుగుతుందన్నారు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అభివృద్ధి, పునరుద్ధరించిన ఓపీ షెడ్లు, కొత్త విభాగాలు ఆసుపత్రి సేవలను విస్తరిస్తాయని తెలిపారు. సంస్థల సామాజిక బాధ్యతకు ప్రతిరూపం. పాల్గొన్న సంస్థల సహకారం ప్రజల పట్ల ఉన్న నిబద్ధతను చాటి చెబుతుందని చెప్పారు. సిఎస్ఆర్ నిధులను సమకూర్చడంలో కలెక్టర్ షణ్మోహన్ సగిలి తీసుకున్న ప్రత్యేక శ్రద్ధ అభినందనీయమని సూపరింటెండెంట్ డాక్టర్ లావణ్య కుమారి కృతజ్ఞతలు తెలిపారు. ఆసుపత్రి అభివృద్ధిలో తమ భాగస్వామ్యం అందించిన ప్రతి సంస్థకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సభ్యులు ఇంటి గంగా రాజేష్, రావు సత్యగోపాల అక్షయ్, విశ్వనాథపల్లి ఉమామహేశ్వరి, మేకా లక్ష్మణమూర్తి, డిప్యూటీ సూపరింటెండెంట్ డాక్టర్ శ్రీనివాసన్, అడ్మినిస్ట్రేటర్ డిప్యూటీ కలెక్టర్ ఎన్ శ్రీధర్, మైక్రోబయాలజీ హెచ్ఓడి డాక్టర్ పివి ప్రసన్న కుమార్, పేథాలజీ హెచ్ఓడి డాక్టర్ రాజలక్ష్మి, బయాలజీ హెచ్ఓడి డాక్టర్ శ్రీవాణి, ప్రివెంటివ్ ఆంకాలజీ నోడల్ ఆఫీసర్ డాక్టర్ రుక్మిణి, అడ్మినిస్ట్రేషన్ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ యమున, నర్సింగ్ సిబ్బంది కల్పన, విజయశ్రీ, హెల్త్ ఇన్స్పెక్టర్ ఏ గోపాలకృష్ణ, సార్జెంట్ భీమారావు తదితరులు అందరికీ నమస్కారం. ఈవేళ అనగా 15/7/25 గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో సిఎస్ఆర్ నిధులతో అనేక అభివృద్ధి పథకాలను ప్రారంభించడం జరిగింది. ఈ ప్రారంభానికి ఎమ్మెల్సీ శ్రీమతి కర్రి పద్మశ్రీ గారు, డిస్ట్రిక్ట్ కలెక్టర్ అండ్ మ్యాజిస్ట్రేట్ శ్రీ షణ్మోహన్ ఐఏఎస్ గారు మరియు హెచ్డిఎస్ మెంబర్స్
శ్రీమతి ఉమామహేశ్వరి గారు, శ్రీ రాజేష్ గారు, శ్రీ లక్ష్మీనారాయణ గారు, శ్రీ అక్షయ్ గారు అందరూ కూడా హాజరయ్యారు. తర్వాత ఈ కార్యక్రమాల్లో మనకి ఓఎన్జీసీ వారు ప్రిన్సిపల్ డోనర్, వారు 54 లక్షలతో మనకి అభివృద్ధి కార్యక్రమాలకు వెచ్చించారు. దీనిలో 50 లక్షలు ఇన్స్ట్రుమెంట్స్, వెంటిలేటరు, తర్వాత డయాథెర్మీ మెషిన్, డీఫిబ్రిలేటర్స్, సిరంజ్ పంప్స్, నర్వ్ కండక్షన్ స్టడీ మెషిన్స్, 50 లక్షల విలువగల పరికరములు మనకి ఇచ్చి ఉన్నారు. ఈ పరికరములు డెఫినెట్గా పల్మనాలజీ, న్యూరోమెడిసిన్ మరియు కార్డియాలజీ, ఐసీయూస్లో మనకి ఉపయోగపడి పేషెంట్లని వారి యొక్క రోగముల నుంచి పూర్తిగా విముక్తులను చేయడానికి, మరింత సమర్థవంతంగా మేము గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ సేవలు అందించడానికి ఉపయోగపడతాయి. మరియు జెమినీ ఎడిబుల్ ఆయిల్స్ వారు 7.17 లక్షలు మనకి ప్రివెంటివ్ ఆంకాలజీ ఓపీడీ కన్స్ట్రక్ట్ చేయడానికి ఇచ్చున్నారు. ఈ ప్రివెంటివ్ ఆంకాలజీ ఓపీడీలో బ్రెస్ట్ క్యాన్సరు, సర్వైకల్ క్యాన్సరు మరియు నోటిపూత, ఓరల్ క్యాన్సర్లను స్క్రీనింగ్ చేసి ఇవి క్యాన్సర్ లాగా అభివృద్ధి చెందకుండా ఉండడానికి తొలి దశలోనే మనం గుర్తించి వారికి ట్రీట్మెంట్ చేయడానికి, వారికి సరైన కౌన్సిలింగ్ ఇవ్వడానికి ఉపయోగపడుతుంది. తర్వాత యూనివర్సల్ బయోఫ్యూయల్స్ ప్రైవేట్ లిమిటెడ్ వారు ఓపీ సెంట్రల్ బ్లడ్ డ్రాయింగ్ యూనిట్ షెడ్ ఏర్పాటు చేయడానికి 16.85 లక్షలు వెచ్చించి ఉన్నారు. దీనివలన ఏంటి అంటే ఇప్పుడు మనకి స్థలము ఎక్కువ లేకపోవడం వలన పేషెంట్లందరూ కూడా నించొని ఉండాల్సి వస్తుంది, వారికి క్రౌడెడ్గా ఉంటుంది. ఇప్పుడు దీనివల్ల సౌకర్యవంతంగా మనం చేయడానికి తర్వాత దానికి అడ్జసెంట్గానే మనం ల్యాబొరేటరీ కూడా ఏర్పాటు చేసి ఉన్నాము. ఈ ల్యాబొరేటరీలో పెథాలజీ, మైక్రోబయాలజీ మరియు బయోకెమిస్ట్రీ మెషిన్స్ మనం అక్కడే పెట్టి వెంటనే బ్లడ్ డ్రా చేసిన వెంటనే కూడా మనం పరీక్షలు నిర్వహించి వాళ్ళకి రిపోర్టులు త్వరితగతిన అందించడానికి ఉపయోగపడుతుంది. సో ఈ త్వరితగతిని ఉపయోగించడంలో మనకు రిపోర్ట్లు అందించడంలో ఏంటి అడ్వాంటేజ్ అంటే కనుక వాళ్ళు మళ్ళీ వేరే రోజు ఓపీకి రాకుండా పరీక్షల రిపోర్ట్లు వెంటనే తీసుకొని మధ్యాహ్నం 3 గంటలకి ఓపీలో చూపించుకొని పూర్తిగా మందులు అన్నీ రాయించుకొని ఇంటికి వెళ్ళడానికి త్వరితగతిన సహాయపడుతుంది. ఇది గవర్నమెంట్ వారి ఆదేశాల ప్రకారం ఇలాగ వెంటనే కూడా రిపోర్ట్లు ఇవ్వడానికి మేము ఏర్పాటు చేసి ఉన్నాము. సో ఈ అన్ని సిఎస్ఆర్ నిధులు మాకు రావడానికి కృషి చేసిన కలెక్టర్ షణ్మోహన్ గారికి మా ప్రత్యేక కృతజ్ఞతలు. మరియు ఈ కార్యక్రమానికి సమయాభావం వలన వారి బిజీ షెడ్యూల్ వలన రాలేకపోయారు మన సిటీ ఎమ్మెల్యే కొండబాబు గారు, మన రూరల్ ఎమ్మెల్యే నానాజీ గారికి, ఎంపీ గారు శ్రీ తంగళ్ళ ఉదయ శ్రీనివాస్ గారికి, సానా సతీష్ గారికి కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఇక్కడికి విచ్చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన పద్మశ్రీ గారికి, కలెక్టర్ గారికి నా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. అండ్ అందరూ హెచ్డిఎస్ మెంబర్స్కి కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు. అందరికీ నమస్కారం. ఈరోజు కాకినాడ జీజీహెచ్లో వివిధ డిపార్ట్మెంట్స్లోని కొంచెం రెనోవేషన్ వర్క్స్ అవన్నీ, డిఫరెంట్ షెడ్స్ అవన్నీ ఇవన్నీ కూడా నిర్మాణం చేయడం జరిగింది. సో ఇందులో ఏంటంటే మనకు సహకరించిన వాళ్ళు ఓఎన్జీసీ వారు, నెక్స్ట్ యూనివర్సల్ బయోఫ్యూల్స్, జెమినీ ఎడిబుల్స్ అండ్ ఫ్యాట్స్ ఇండియా లిమిటెడ్ వారు, వీరందరి సహకారంతో 78.77 ల్యాక్స్తోని డెవలప్మెంట్ చేయడం జరిగింది. ఇందులో ప్రొక్యూర్మెంట్ ఆఫ్ మెడికల్ ఎక్విప్మెంట్ ఫర్ న్యూరాలజీ, పల్మనాలజీ, అనెస్థాలజీ అండ్ కార్డియాలజీ డిపార్ట్మెంట్స్, రిపేర్స్ అండ్ రెనోవేషన్స్ టు ఓపీ షెడ్స్, కన్స్ట్రక్షన్ ఆఫ్ న్యూరో ఓపీ షెడ్స్, కన్స్ట్రక్షన్ ఆఫ్ ప్రివెంటివ్ ఆన్కాలజీ షెడ్స్. సో ఇవన్నీ కూడా ఏంటంటే డిఫరెంట్ కంపెనీస్ వాళ్ళు వీళ్ళందరూ కూడా సిఎస్ఆర్ ఫండ్ నుంచి ఇవ్వడం జరిగింది. మన అందరికీ తెలిసిందే మాధవ సేవ మానవ సేవ అంటారు. సో భగవంతుని దృష్టిలో పెట్టుకొని ఎప్పుడైతే మనం హ్యుమానిటీని చూపించుకోవాలి అనుకుంటే డెఫినెట్లీ మన పార్ట్ ఆఫ్ సర్వీస్ అన్నది సొసైటీకి ఎప్పుడు కూడా మనం అందించాలి. సో ఇలాంటి చేయడానికి ముందుకొచ్చిన కంపెనీస్కి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. సో ఇంతటి కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి సహకరించిన వారు మన కలెక్టర్ షణ్మోహన్ సగిలి గారు. ఎందుకంటే హీ పుట్స్ ఆన్ లాట్ ఆఫ్ ఎఫర్ట్. మనకి ఇన్నాళ్ళ నుంచి వస్తుంది సార్ వచ్చిన 1 ఇయర్లో కూడా ప్రతి సెక్టార్లో, ప్రతి డిపార్ట్మెంట్లో కూడా వర్క్స్ అన్నీ కూడా చాలా ఫాస్ట్గా జరుగుతున్నాయి. అలాగే కంపెనీస్ అన్నితో కూడా బాగా ఇంటరాక్షన్ చేసి అంటే వాళ్ళకి అంటే హాస్పిటల్కి ఏమి అవసరం అన్నది తెలియజేయడానికి వెంటనే కూడా కంపెనీస్ కూడా చాలా బాగా రెస్పాండ్ అవుతున్నాయి. సో అలాగే మేడం సూపరింటెండెంట్ లావణ్య గారు కూడా ఎక్స్ట్రీమ్ ఎఫర్ట్స్ పుట్ ఫార్వర్డ్ చేస్తున్నారు. ఎందుకంటే అన్లెస్ మనకి చేయాలని అనిపించినప్పుడే మనం చేయగలుగుతాం ఏదైనా. ఇట్స్ నాట్ ఏంటంటే ఎవరో చెప్తే ఎవరో చేయగలలేదు. సో ఇట్స్ ఓన్ ఇంట్రెస్ట్ అని చెప్పాలి. అలాగే మేడంతో పాటు అందరూ డాక్టర్స్ అందరూ కూడా వేరే డిపార్ట్మెంట్స్ ఉన్నారు. సో అందరూ కూడా వాళ్ళ ఎఫర్ట్ అంతా కూడా చాలా ఎక్కువ పెడుతున్నారు. ఎందుకంటే మన జీజీహెచ్ అన్నది బ్రిటిషర్స్ టైంలోనే స్థాపించబడిన హాస్పిటల్ ఇది. సో దాన్ని మనం కాపాడుకోవాలి. అలాగే అంటే బెస్ట్ ఆఫ్ ఇట్ సర్వీసెస్ అంతా కూడా ఇక్కడ ప్రొవైడ్ చేయాలి. అలాగే వచ్చిన పేషెంట్స్కి ఏంటంటే ఇక్కడ అక్కడ కూడా
వెళ్ళకంటని అందరూ కూడా ఏంటంటే ఇక్కడికి వచ్చాము, ఇక్కడ కంప్లీట్గా ట్రీట్మెంట్ అయ్యి బయటకు వెళ్ళాలనే ఉద్దేశంతో ఎవ్రీ డిపార్ట్మెంట్ కూడా మనకి డెవలప్ చేయడం జరుగుతుంది. అలాగే ఇక్కడ బోర్డ్ మెంబర్స్ అందరూ కూడా ఉన్నారు. సో దే ఆర్ ఆల్సో పుట్టింగ్ ఆన్ లాట్ ఆఫ్ ఎఫర్ట్ ఫర్ ద డెవలప్మెంట్ ఆఫ్ అవర్ జీజీహెచ్. సో అందరి సహకారంతో స్టేట్లోనే వన్ ఆఫ్ ద బెస్ట్ హాస్పిటల్స్ కానీ పేరు తెచ్చుకోవాలని కోరికతో అందరికీ డిపార్ట్మెంట్ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను.